సపల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, వేదాంత దేశికులు తమ గోదా స్తుతిలో అమ్మ యొక్క వైభవాన్ని పొగుడుతూ ఆవిడ ధరించినటువంటి మాలని ఎన్నో శ్లోకాలలో అందులో ఉండేటువంటి వైభవాన్ని అంతటినీ కూడా మనకి అందించారు. తర్వాత గోదా రంగనాథులు దండలు మార్చుకోవడము అనేటువంటి విశేష విషయాల్ని చెప్పారు. వారు మార్చుకోవడంతో చూపరులందరూ కూడా ఆయా సౌందర్యాల్లో ఉండేటువంటి భేదాలు ఏమిటి, అసలు భేదాలు ఉన్నాయా, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు తక్కువ అందంగా ఉన్నారు, ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, లేకపోతే రెండు అందాలు కలిసి ఎలా ఉన్నాయి, ఇలాగా తమకు తోచినటువంటి ఆ విషయాలన్నిటిని గురించి కూడా అక్కడికి వచ్చినటువంటి పెళ్లివారిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సౌందర్య శోభని వర్ణించడం మొదలు పెట్టారు అని చెప్పుకుంటున్నాం కదా. అందులో అమ్మ రంగు ఎలా ఉంది, స్వామి రంగు ఎలా ఉంది అని చెప్పి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని ఇవాళ మనకు అందిస్తున్నారు. 22వ శ్లోకంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాం. దూర్వాదళ ప్రతిమయా తవ దేహ కాంత్యా ఘోరోచనా రుచిరయా చ రుచేందిరాయా ఆసీదనుజ్జిత శిఖావళ కంఠశోభం మాంగళ్యదం ప్రణమతాం మధువైరిగాత్రం దూర్వాదళ ప్రతిమయా తవ దేహ కాంత్యా ఘోరోచనా రుచిరయా చ రుచేందిరాయా. స్వామి దగ్గరకు వచ్చి అందరూ నమస్కారాలు చేయడం, వందనం చేస్తే శుభాలు ఇచ్చేటువంటి ఆ స్వామి ఆయన ఏ రంగులో ఉన్నాడు, అమ్మ ఏ రంగులో ఉంది. అమ్మట ఒక పచ్చటి గరిక, ఎలా దూర్వాదళం పచ్చటి గరిక ఎలా ఉంటుందో అది కూడా లేతగా ఉన్నప్పుడు ఆ ఆకు రంగు, ఆ ఆకు ఎలాగా ప్రభావవంతంగా ఉంటుందో అలాంటి దేహ కాంతిగా ఉందిట అమ్మ యొక్క కాంతి. గోరోచనంలాగా పసుపు కాంతి గల లక్ష్మీ కాంతితోటి, స్వామి ఏమో నెమలి కంఠం లాంటి రంగుతోటి, ఈ రెండు రంగులు కలిస్తే ఆహా చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యము అని. ఎందువల్ల అంటే మనకి మామూలుగా ఉపనిషత్తులు వేదాలు నీల తోయద మధ్యస్థ విద్యుల్లేఖేవా అని ఒక అందమైన మాట అంటారు. అంటే నీలి మేఘం మధ్యలో ఉండేటువంటి ఒక విద్యుల్లేఖ ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి విద్యుల్లేఖలాగా స్వామి నీల మేఘంలాగా ఉంటాడు అనేటువంటిది. దాన్ని ఇంకొంచెం ఒక నెమలి కంఠం రంగు ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి అందాన్ని తీసుకొస్తూ అమ్మని గరిక, అందులో లేత గరిక, అందులో చిన్న చిన్న ఆకులు, ఆ ఆకులు మళ్ళీ ప్రభతో మెరిసిపోయేటువంటి ఆకులు, ఆ కాంతిలా ఉండేటువంటి కాంతి స్వామి యొక్క నీలకంఠ కాంతి, ఈ రెండు కాంతుల యొక్క సమ్మేళనము. ఆ నమస్కరించేటువంటి భక్త జనావళికి అందరికీ కూడా ఈ రెండు రంగులు చూస్తే, ఈ బంగారం రంగు, ఆ ఆకుపచ్చ నెమలికంఠం యొక్క రంగు, ఈ మూడు అన్ని కలిసేటప్పటికి అది చాలా విచిత్రమైనటువంటి అనుభూతిని అందిస్తోంది. మంగళ్యదం ప్రణమతం మధువైరి గాత్రం. మధు వైరి, మధు అనే రాక్షసుడికి శత్రువైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ శరీరం, ఆ రంగనాథుని యొక్క ఆ శరీరం ఆ రంగు అని. ఎందువల్ల అంటే
అసలు ఆ ప్రణకాత్ సర్వయేవ సువర్ణ అంటుంది శృతి. గోళ్ల నుంచి పైదాకా అంతా బంగారు రంగులోనే ఉండేటువంటి శరీరమే అది. ఇది మనలాగా పాంచభౌతిక దేహం కాదు కదా. మనమైతే పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాల యొక్క సమ్మేళనంతో ఏర్పడేటువంటి శరీరం. దీని పద్ధతి వేరు. అది పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం కాబట్టి ఆ కాంతి అది అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మకి అసలు ఇందిర అని పేరు. ఇది అంటే ఐశ్వర్యము అనే అర్థం అన్నమాట. ఈవిడ ఇంత ఐశ్వర్యం అంటే సంపద, సంపద కాంతిమత్వం. సంపదలకు ఎన్నో అర్థాలుగా మనం తీసుకుంటే ఆ లక్ష్మీత్వం అంతా కూడా ఈ కృష్ణత్వంతో కలిసినప్పుడు ఉండేటువంటి దివ్య సౌందర్యాన్ని ఇక్కడ మనకి వేదాంత దేశికులు తెలియచేస్తూ, అమ్మ అలాంటి తల్లి ఆ కృష్ణుడితో కలవడం కోసమని మేఘాలన్నిటినీ కూడా దూతలుగా పంపిస్తుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అమ్మ చెప్పినటువంటి పాసురాల్లో మనకు అవి కనిపిస్తాయి. నిన్నాగ తెడుగింద్ర మేఘంగాళ్ వేంగడ తన్నాగ తిరుమంగై తంగియ சீருமார்வர்க்கு என் நாகத்திளம் கொங்கை விரும்பித்தாம் நாள் தோறும் பொன்னாகும் పుల్గుదర్కు ఎన్ పురి ఉడమ్మై చెప్పుమినే అని అన్నట్లుగా, ఓ మేఘమా లక్ష్మీ నిత్య నివాసినిగా ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అలాంటి ఆ శ్రీయప్పతిని సంశ్లేషించాలి అని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను అని ఒక్క మాట చెప్పు అని మేఘ దౌత్యం చేస్తుంది అమ్మ. స్వామి తిరువెంగళముడయాన్ శ్రీనివాసుడికి తన యొక్క మనోభావాలని పంచి పెడుతుంది, మేఘాల ద్వారా పంపిస్తుంది అని. ఇలాంటి మేఘ దౌత్యాలన్నీ చూసే మేఘమాలికల చేత మా భావాలన్నీ అవతల వారికి ప్రియులకి చెప్పవలసినది అని మేఘ సందేశాలన్నీ కాళిదాసు నుంచి వచ్చినటువంటివి, అంతకు పూర్వమే పై పురాణాదుల్లో నుంచి వచ్చినటువంటివి, తర్వాత ఈ గ్రంథాల్లో వచ్చినటువంటివి, కావ్యాల్లో వచ్చినటువంటివి, ఇవాళ లోకాన్నంతటినీ ఏలేటువంటి దౌత్యాలన్నిటికీ మూలం మన వాంగ్మయమే, మన సారస్వతమే అని అన్నమాట. ఏమిటి ఈ రంగులో ఉన్న విశేషం అమ్మకి అంటే అసలు గరికలో ఒక ప్రత్యేకత ఉంది అంటారు. అది చెడు కళలన్నీ రాకుండా చేస్తుంది అని అంటారు. అంటే పాపాలన్నిటినీ కూడా పోగొట్టే శక్తి కలిది అని. ఆ మధ్యలో చిన్న చిన్న ఆకులు వస్తూ ఉంటే కాండాత్ ప్రరోహంతి అంటే కణుపుకి కూడా లేత ఆకులు చిన్న ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా గరిక దూరంగా చక్కగా అందమైనటువంటి రంగుతో వస్తూ ఉంటుంది. అప్పుడు అలాంటి అమ్మ, అలాంటి స్వామి అని మనం వాళ్ళ రూపాలను ఊహించుకున్నప్పుడు ఈ పసుపు రంగా, నీలిరంగా, ఆకుపచ్చ రంగా ఇవన్నీ కలిసేపటికి ఈయనేమో మయూర కంఠ శోభతోటి ఓ మిలమిల మెరిసిపోతూ ఉంటాడు. అతసీ పుష్ప సంకాసం హారనోపుర శోభితం అని అతసీ పుష్ప సంకాసునిగా స్వామి యొక్క రంగుని మనకి ఈ అష్టకాలు స్తోత్రాలు అన్నీ కూడా అంటే శిరీష కుసుమ పేసల స్వభావుడైనటువంటి స్వామి అంత అందమైనటువంటి ఆ రంగు, అది నల్లతనం మాత్రం కాదు, అది నైల్యాన్ని, ఆ రంగుకి కూడా మళ్ళీ మనకి వేదాంతార్థాన్ని. ఎందుకు ఈ నైల్యం అంటే కరుణ అనేటువంటిది లోపల ఉండడం వల్ల శరీరం ఆ రంగులో మనకి కనిపిస్తుంది అనేటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని కూడా చెప్తారు. మయూర గ్రీవ సదృశ కాంతి అంటారంటే నెమలి కంఠము రంగు, అందులో ఎన్ని రంగుల యొక్క సమ్మేళనమో ఉంటుంది. కాబట్టి స్వామిని కృష్ణ పింగళ రూపి అని చెప్పి మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది అన్నమాట. ఉత్కర్ష, ఆయన యొక్క శోభా ఉత్కర్షను మనకి అందంగా అందజేస్తుంది. యోగార్ణవము అనేటువంటిది కూడా నమస్యే పరమానంద వపుషం కృష్ణ పింగళం నారాయణం జగన్నాథం వాసుదేవం అనామయం అంటూ కృష్ణ పింగళ వర్ణము అనేటువంటిది అంత అందముగా ఉండేటువంటి రంగు గల స్వామిట. ఎలాంటి వాడండి ఈ స్వామి అంటే అమ్మ తనకి జీవన ఔషధిగా కలిగినటువంటి స్వామి అని. అంటే అమ్మ యొక్క చరిత్రే తనకి ప్రాణాధారంగా కలిగినటువంటి స్వామి అనేటువంటి విషయాన్ని
చెప్తూ మనకి భట్టర్ వారు కూడా శ్రీగుణ రత్నకోశం అనేటువంటి గ్రంథంలో జనార్దన జీవికే అని పిలుస్తారు అమ్మని. అంటే స్వామికి జీవితాన్ని ప్రసాదించేటువంటి ప్రాణ సదృశురాలైనటువంటి తల్లి, నీ అందం యొక్క ఉత్కర్షణ మేము చెప్పలేము. ఎందువల్లంటే కనక రసన ముక్త తాటంక హార లలాటిక మణిసరతులా కోటి ప్రాయై జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణై వలయ శకలై దుగ్ధం పుష్పైశ్చ కల్పలత యథా అంటారు. అంటే మనిషి అందంగా ఉండి అందమైనటువంటి నగలను కూడా చాలా ధరించడంలో కూడా ఒక అందాన్ని వహిస్తూ, అంటే మొత్తం ఉన్నవాడిని మీద వేసేసుకున్నా కూడా అది సౌందర్యం ఉండదు, దేని మీదో ఏదో కప్పినట్లుగా అవుతుంది తప్ప అందులో సౌందర్యం అనేటువంటిది ఉండదు అని. ఇక్కడ గాత్రము సౌందర్యంగా ఉండి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి హారాదులనన్నీ ధరించి వాటిని ఎలా ధరించాలో అలా ధరించేటువంటి పద్ధతిని తెలుసుకున్నటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి స్వామికి జీవన ఔషధి అయింది. జనార్దన జీవికే అంటే జీవన ఔషధి అయింది తల్లి అని అంటారు. ఎందువల్ల ఆవిడ ఇచ్చినటువంటి దండే ఆయన ధరించకపోతే తర్వాత ఆయన అనుకుంటాడు నేను ఏమైపోయి ఉండేవాడినో కదా అని. అందుకే ఆ భావాలని మన పెద్దలందరూ కూడా కొప్పున సరములు జుట్టి తిరుగుడ నెప్పటి వలే మెలకువ పెట్టి తప్పక హరి కంపినట్టి జగత్రయ మోహన కృతి గల ముని పట్టి మంగళమమ్మాండాళ్ళు అని ఆండాళ్ళ తల్లికి మంగళం పాడుతూ ఈ భావాన్ని అక్కడ తీసుకొస్తారు. కొప్పున సరములు చుట్టి తిరుగుడా ఎప్పటి వలె మెలకువ పెట్టి అని. ఆ దండని మళ్ళీ మెలకువగా అతి జాగ్రత్తగా ఆ గోడలో ఆ పెట్టెలో ఆ బొట్టలో మళ్ళీ జాగ్రత్తగా పెట్టి తప్పక హరికంపినట్టి జగత్రయ మోహనాకృతి, నీకున్నటువంటి ఆకారం మూడు లోకములను కూడా పరవశింపచేసేటువంటి మధురమైనటువంటి ఆకారము, అంత దివ్య సౌందర్య స్వరూపిణి అయినటువంటి ఓ ఆండాళ్ళు తల్లి, మీ ఇద్దరూ ఒక చోట వేంచేసి ఉన్నప్పుడు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా నమస్కారం పెట్టినప్పుడు ఆశీర్వదించే మీ శోభని ఒకేసారి దర్శిస్తే ఈ రెండిటి రంగుల యొక్క కలయిక వల్ల ఒక నెమలి కంఠ శోభ భక్తులకందరికీ కూడా దర్శనీయం అవుతోంది అని అంటారు. అంటే ఆ రంగుని చూడడంలో కూడా మనకి కలిగేటువంటి దివ్యానందాన్ని ఇక్కడ వేదాంత దేశికులు మనకి స్ఫురింప చేశారు అన్నమాట. అంటే గాత్ర సౌందర్యంతో పాటుగా హృదయ సౌందర్యం కూడా కలిగినటువంటి దివ్య దంపతుల యొక్క ఆది దంపతుల యొక్క వాళ్ళలో ఉండేటువంటి కరుణని ప్రసరింప చేసేటువంటి ఆ విధానం, వారి శరీరం నుంచి వచ్చే కాంతిని మనం దర్శించడం అంటే ఎలా మనం దర్శిస్తాం? ఆ కృపకి పాత్రులం అవడమే ఆ కాంతిని మనం దర్శించడము అనేటువంటి విషయంగా మనకి చెప్తూ, అలా స్వామి దయని మనం పొందాలి అంటే, ఆండాళ్ళ తల్లి యొక్క దయని మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి దానికి ఆ ఇద్దరు కలిపినటువంటి మూర్తిని మనం ధ్యానించాలి అనేటువంటి దాన్ని, ఆండాళ్ళు అనేటువంటిది మన్ని తరింప చేయడానికి వచ్చినటువంటి తల్లి, ఆ తల్లితో కూడినటువంటి ఆ స్వామి తల్లే ఏమని ప్రార్థించింది? నిత్య సంశ్లేషినిగా ఉండేటువంటి లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర, నేను నిన్ను కొలవాలనుకుంటున్నాను అంటూ ఇటు శ్రీదేవితో పాటు భూదేవి కూడా తన స్థానాన్ని తాను కోరుకున్నట్లుగా అమ్మ ప్రార్థించింది. ఎందుకని? హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్ని, ఇటు లక్ష్మీదేవి ఇటు భూదేవి కూడా. దీన్నే మనం ఉభయ నాంచమార్లతో కూడినటువంటి స్వామి సేవ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలా శ్రీభూనీళా సహితుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడు మనందరికీ కూడా సకల సంపత్తులని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.